స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? బాగా చదువుకుంటూ ఉంటారు. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, అందరికీ చాలా హెల్ప్ఫుల్ వీడియో కాబట్టి అందరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. దీనిలో ఏం చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ చూడండి. మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాము అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ ప్రకారం నవంబర్ మంత్ ఎండింగ్లో ఉన్నాము. డిసెంబర్, జనవరి తర్వాత మళ్ళీ మనం ఫిబ్రవరి మంత్ అంతా ఐపీ ప్రిపరేషన్ చేసుకుంటారు ఎవరైనా. అది నీట్ ఎగ్జామ్ అనండి, లేదా మెయిన్స్ ఎగ్జామ్ అనండి, ఏదైనా సరే ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా మార్చ్ ఎగ్జామ్, అది ఏ స్టేట్ అయినా సరే, తెలంగాణ లేదా ఏపీ ఎక్కడైనా సరే ఐపీ కోసం చదువుకుంటారు. సో ఆబ్జెక్టివ్కి మనం ఎప్పుడు మన మన ప్రిపరేషన్ ఇప్పటివరకు ఎంత అయిపోయింది, అసలు మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా అది చెప్పడం కోసం చేస్తున్న వీడియో. సో ఇప్పుడు నవంబర్ మంత్ లాస్ట్లోకి వచ్చేసాము. మీ చేతిలో ఉన్నది డిసెంబర్, అంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే డిసెంబర్, జనవరి ఈ 2 months పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత మనం ఫిబ్రవరి మంత్ మొత్తం ఐపీ ప్రిపరేషన్ కోసం స్పెండ్ చేసినా కూడా నెక్స్ట్ మార్చి కూడా ఒకవేళ మనం ఒక 3 weeks తీసేసామనుకోండి, మార్చి మంత్లో ఒక లాస్ట్ వీక్, అంటే మనం ఎగ్జామ్స్ అయిపోయినాయి అని రిలాక్స్ అవ్వకూడదు. ఎందుకు అంటే అప్పటికి ఇంకా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి, అది ఎంసెట్టా, లేకపోతే మెయిన్సా, లేకపోతే సెకండ్ టైం రాసే మెయిన్స్ అంటారా, లేదా ఎంబీబీఎస్కి వెళ్ళేటువంటి నీట్ ఎగ్జామా, లేదంటే బైపీసీకి రాసే ఎంసెట్ ఎగ్జామ్, ఏదన్నా కానీ అప్పటికి దగ్గరకు వచ్చేస్తాయి. నియర్లీ ఒక 40 days ఉంటాయి. సో మనం ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా మన దగ్గర ఎన్ని డేస్ ఉన్నాయి ఆబ్జెక్టివ్ చేసుకోవటానికి, ఐపీకి కరెక్ట్గా ఫిబ్రవరి మంత్ ఒక్కటి బాగా చదువుకుంటే, మనం మనసు పెట్టి చదువుకుంటే పర్ఫెక్ట్గా అన్ని సబ్జెక్టులు బాగా చదువుకోవచ్చు. ఎంతో కొంత అప్పుడప్పుడు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు కాబట్టి ఎంతో ఒక 20%, 25% మనకి కొంచెం ఒక ఐడియా ఉంటుంది. నేను ఇవి చదువుకున్నాను, మిగతా ఈ 1 monthలో చదువుకోవాలని ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇవన్నీ తీసేస్తే ఇంకా మనం ఆబ్జెక్టివ్ చేసుకోవడానికి ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే, ఏంటి అంటే ఫైనల్గా నీ గోల్ ఆబ్జెక్టివ్ బాగా రాయటం అనే చెప్తారు. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ బాగా రాయటం అన్నప్పుడు మన దగ్గర ఇప్పటి వరకు అయిపోయిన దానిలో నువ్వు ఎంత నేర్చుకున్నావు. సో ప్రజెంట్ మన ముందు ఉన్నటువంటి డేస్ ఎన్ని. సో డిసెంబర్, జనవరి కంప్లీట్గా 60 days ఉంది. ఆ తర్వాత ఒక 40 days ఆఫ్టర్ ద ఐపీ ఎగ్జామ్స్ ఒక 40 days పెట్టుకుంటే 100 days ఉన్నాయి. ఈ 100 daysని ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చో నేను ఇప్పుడు ఇక్కడ చెప్తాను. సో అసలు ఇప్పటి వరకు మనం చదువుకున్న దానిలో ఎంతో కొంత చదువుకునే ఉంటాము. మన ఆబ్జెక్టివ్ అంటే ఓన్లీ మన టెక్స్ట్ బుక్, మన లెసన్ లాస్ట్లో ఉన్నటువంటి బిట్స్ చేయటం ఒక్కటే కాదు, లెసన్ థరోగా తెలిసి ఉండాలి, అర్థమై ఉండాలి. సో అది బాగా ఇప్పుడు ఐపీ కోసం చదువుకుంటున్నప్పుడు ఒక 30% వరకు అక్కడ కాన్సెప్ట్ కొంచెం తెలిసిపోతుంది. పైన చదువుకుంటా వెళ్ళినా కానీ ఒక 20% అన్నా తెలుస్తుంది. సో రిమైనింగ్ నువ్వు ఇప్పుడు కొన్ని టాపిక్స్, ఈ టాపిక్స్ నేను బాగా చేసుకున్నా. నా దగ్గర కెమిస్ట్రీలో 11th, 12th క్లాస్ కలిపి ఒక 40 chapters ఉన్నాయి అనుకోండి మీ దగ్గర. ఆ 40 chaptersలో నీకు బాగా వచ్చిన ఒక 5-6 ఉంటాయి. సో అవి తీసేసి ఈ 100 daysని మనం ఆబ్జెక్టివ్ కోసం ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అయిపోయింది, అయ్యో ఇంకా అకాడమిక్ లాస్ట్కి వచ్చేసాము, లేదంటే అవుట్ గోయింగ్ సీనియర్స్, అంటే ఇప్పుడు 12th class కంప్లీట్ చేస్తున్న వాళ్ళు అనుకోండి, అయిపోయింది ఇంకా నేను ఈ 2 monthsలో ఏం చదువుకుంటాను, ఇప్పుడు ఏమవుతుంది, ఇంక ఏం చదవలేనా, నాకు రాదా, అట్లా అనుకోకూడదు అని చెప్పటానికి చెప్తున్నాను ఈ మాటలు నేను. సో మన చేతిలో మంచి గోల్డెన్ టైం అని చెప్పాలి. 100 days అనేది చాలా చాలా వాల్యుబుల్ టైం. సో వాటిని ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకుంటే 100% మీరు అనుకున్నటువంటి దాని వైపుకి అడుగులు వేస్తారు, రైట్. సో దానికి మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తాము, ఒక్కొక్కసారి మనం బాగా చదువుతాం కానీ మార్క్స్ సరిగా రాకపోతే మనం ఏం చేస్తామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతోనూ మన ఫ్రెండ్స్తోనూ కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకొని నేను వాళ్ళు ఒకేలా ప్రిపేర్ అయ్యాం కదా, సో అక్కడ వాళ్ళకేమో ఎక్కువ వచ్చాయి, నాకు తక్కువ వచ్చాయి. అసలు ఫస్ట్ ఈ కంపారిజన్ మానేసేసింది. మనకెందుకు తగ్గాయి అదే చూద్దాం, పక్కన వాళ్ళతో కంపారిజన్ వద్దు. నీకెందుకు తగ్గాయి అది చూడు. సో నీ ప్రిపరేషన్లో ఎక్కడ మిస్టేక్ జరిగింది, నీ ప్రిపరేషన్లో ఒకవేళ నువ్వు ఈ టాపిక్ టఫ్ అని చెప్పేసి దాన్ని ఏమైనా స్కిప్ చేసావా, లేకపోతే సిలబస్లో స్కెడ్యూలు అక్కడికి వచ్చిన తర్వాత వేరే టాపిక్ రావటం వలన అది ఈజీ అని చెప్పి దీన్ని వదిలేసేసావా. సో అవన్నీ మనం నోట్ చేసుకోవాలి. ఒక బుక్ పెట్టుకొని నేను ఈ వీక్ ఈ చాప్టర్ ఎందుకు బాగా చేయలేకపోవటానికి రీజన్ ఏంటి, నేను నా పక్కన వాళ్ళు లేదా నా ఫ్రెండ్ ఒకేలా ప్రిపేర్ అయ్యాం, వాళ్ళకి ఎందుకు ఎక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినందుకు వాళ్ళ మార్కులతో కంపేర్ చేయకండి. నువ్వెక్కడ మిస్టేక్ చేసావో దాన్ని రాసుకొని దాని రెక్టిఫికేషన్ ఏంటి, లేదా మనం ఎగ్జామ్ రాసిన తర్వాత బాగా వచ్చు అనుకుని మనం ఓవర్లుక్లో ఎక్కడ తప్పులు చేసాం వాటన్నిటినీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి, రైట్.
సో ఇదంతా చేయటానికి ఫస్ట్ మనల్ని మనము రెడీ చేసుకోవాలి. ఎలా రెడీ చేసుకోవాలి అంటే, ఏదైనా సరే మనము మనసు పెట్టి చదివితే ఏదైనా సాధ్యం. ఏదైనా ఫస్ట్ మానవ ప్రయత్నంగా మనం చెయ్యాలి. చేసిన తర్వాత మిగతాది మనలందరినీ నడిపించి ఏదో ఒక శక్తి ఉందని నమ్ముతాం కదా, దానికి వదిలేద్దాం. మనమైతే ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం అంటే ఎలాగా, ఇంటికి వచ్చిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంటలో అన్ని సబ్జెక్టులు ఇలా ఇలా తిప్పేస్తే అది ప్రయత్నం అవ్వదు. మన ఒక పర్ఫెక్ట్ స్కెడ్యూల్ రాసుకోవాలి. మన దగ్గర ఇన్ని డేస్ ఉన్నాయి, ఈ డేస్ నేను ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటాను. ఒక డేలో నేను మన ముందు బుక్ ముందు పెట్టుకొని కూర్చుంటే మనం చదివినట్టు కాదు. ఇక్కడ ఈ హాఫ్ అన్ అవర్లో నేను ఈ సబ్జెక్ట్ కోసం స్పెండ్ చేస్తే ఎంత నేర్చుకున్నాను, ఏం నేర్చుకున్నాను, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద నేనేమైనా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ చేయగలుగుతానా, అప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు. హాఫ్ అన్ అవర్ నువ్వు చదువు కోసం ఏ సబ్జెక్ట్ కోసం అయితే స్పెండ్ చేసావో అది సక్సెస్ అవుతుంది. రైట్? కాబట్టి అందరికీ బాగా జాగ్రత్తగా వినండి. మనం అంటే ఏ పని చేయాలన్నా సరే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ బిలీవ్. మనల్ని మనం నమ్మాలి. నేను చేయగలను అనేది ఉట్టిగా నోటి మాటతో చెప్తే అవ్వదు. దీనికి మన దగ్గర చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మనం ఉట్టిగా నోటితో చెప్తూ లోపల భయపడ్డామనుకోండి, నేను చేస్తా, నేను చేయగలను, బట్ లోపల మాత్రం అమ్మో చేయగలను నేను, అలా కాదు. మనస్ఫూర్తిగా నేను అనుకుంటే ఈ 100 రోజులు బాగా చేస్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. డే బై డే మనలో ఇంప్రూవ్మెంట్ కనపడాలి. ఆ ఇంప్రూవ్మెంట్ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే, ఎవరి హెల్ప్ లేకుండా నా అంతట నేనుగా నువ్వు ఏ పని అవుతుంది, ఏ సబ్జెక్ట్ అవుతుంది, నేను ఇష్టంగా కూర్చొని చేస్తున్నానా లేదా, ఆ ఇంప్రూవ్మెంట్ డే బై డే మనలో కనపడాలి. అది కనపడటానికి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మనల్ని మనం నమ్మి ఏం చేయాలి, ఎవ్రీ డే లిజన్ ఆల్ ఆఫ్ యూ, అందరు జాగ్రత్తగా వినండి. ఎవ్రీ డే ఫస్ట్ మనం ఏ పని చేయాలన్నా, ఒక ఎగ్జామ్కి వెళ్తారండి మీరు, ఎగ్జామ్కి ఒక కాంపిటేటివ్ ఎగ్జామో లేదంటే ఐపీ ఎగ్జామో రాయటానికి వెళ్ళారు. ఒక ఎగ్జామ్ రాయటానికి వెళితే మనం ట్రాఫిక్లో హడావుడిగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత కదా మన మైండ్ కామ్గా ఉంటేనే కదా బాగా వర్క్ చేస్తుంది. మనకు అక్కడున్న క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా అర్థమవుతాయి. నువ్వు వెళ్ళిపోయి గబగబ అక్కడ కూర్చొని ఆ టెన్షన్లో మనకు ఒకవేళ కష్టమైన క్వశ్చన్ కనపడింది అనుకోండి, మనం మొత్తం అప్సెట్ అయిపోతాం. సో అందుకని అందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ పని చేసేటప్పుడైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్తో స్టార్ట్ చేయండి. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎలా వస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే మన మైండ్ని ఫస్ట్, మన కాన్షియస్ మైండ్ని కామ్గా చేసుకోవటం. దానికి కొంచెం సేపు కామ్గా ఉంచితే మనం ఏం చెప్తే అది మన మైండ్ వింటుంది. మనం చదివినుకున్న ప్రతిదీ గుర్తొస్తుంది. మనం చదువుకున్నది మనం చదవని అనట్లేదు, మనం ఏం చదువుకొని అవన్నీ గుర్తొస్తాయి. అంటే దీనికి ఫస్ట్ నేనేం చెప్తున్నాను అంటే, మనం చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి. నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పనిలో పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్తో స్టార్ట్ చేయి. ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్తో స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఒక్క 2 to 3 minutes, అమ్మో 2 నిమిషాలు టైం వేస్ట్ అయిపోద్ది, అలా చేయకూడదు అంటే మొత్తం అప్సెట్ అయిపోతుంది. ఒక 2 to 3 minutes పీస్ ఆఫ్ మైండ్తో కళ్ళు మూసుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని ఒక్క 2-3 నిమిషాలు కామ్గా ఉన్నామంటే, అలా అట్లీస్ట్ 2 minutes అలా ఉన్నామంటే మన మైండ్ ఎంత మామూలుగా కామ్గా అయిపోద్ది, హడావిడిలో నుంచి నార్మల్గా వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు పేపర్ 1-2 సార్లు చదువు. ఆ పేపర్ చదవటం వల్ల వచ్చే యూజ్ ఏంటో తెలుసా? ఎక్కువ మంది స్టూడెంట్ చేసే తప్పిది. అంటే ముందు ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటారు, చదివేస్తారు, ఆ తర్వాత దీనికంటే ఈజీ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్లో కనిపిస్తాయి, కానీ వాళ్ళు అక్కడ దాకా వెళ్ళరు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అన్నీ మొత్తం ఒకసారి చదువుకుంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా నీకు తెలిసినవి మినిమం ఒక చూడగానే నాకు తెలిసినవి ఒక 10 బిట్లు కనిపిస్తాయి. సో అందుకని అలా చదివినప్పుడు ఏమవుతుందంటే, నీకు 4 సబ్జెక్ట్స్లో, అది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా కానివ్వండి, సో నీకు తెలిసినవి 100% నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఒక 40% క్వశ్చన్స్ కనిపిస్తాయి. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్.
నిన్ను ఎగ్జామ్లో 3 గంటలు అక్కడే కూర్చోబెట్టి ఆ 3 గంటలు నీదే అయ్యేలాగా చేసేది ఏంటంటే ఆ 40% ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే. అవి ఎప్పుడైతే నువ్వు ఆన్సర్ చేస్తావో డెఫినెట్గా నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్, నేను చేయగలను, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కాబట్టి నేను చేయగలను. 40% పెట్టాను, ఇంకొక 20% పెట్టాను అనుకోండి చాలు, నేను చదివినవి ఉంటాయి. నా 2 సంవత్సరాలు చదువు ఏం చేసింది, ఏం నేర్పింది? ఒక 50% కూడా నేర్చుకోలేదా నేను? సో అందుకని డెఫినెట్గా మనం చేయగలుగుతాం. ఇదొకటి మనం చూసుకోవాలి. పీస్ ఆఫ్ మైండ్తో ఏ పనైనా చేయాలి. థర్డ్ వన్, వెరీ 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 ఇంపార్టెంట్, వినండి. అసలు మనం చదువుని ఎలా నేర్చుకుంటున్నాం? చదువు అంటే మీనింగ్ ఏంటి? నేను అసలు ఈ వీడియో చేయటానికి మెయిన్ ఉద్దేశం కూడా ఇదే. చదువుని మనం ఎలా నేర్చుకుంటున్నాం? చదువు అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు అనుకో, చదువు అంటే ఏంటంటున్నారేంటి? చదువు అంటే ఏముంటుంది? మార్కులు, ఎగ్జామ్స్ రాయటం. నాలెడ్జ్, నాలెడ్జ్, నాలెడ్జ్తో కూడినదే చదువు. అంటే ఒక లెసన్ నేర్చుకుంటున్నావంటే దానిలో నుంచి ఏం నేర్చుకున్నావు, ఏం అర్థమైంది, నీకు అర్థమైన తర్వాత నువ్వు గుర్తుపెట్టుకొని ఆబ్జెక్టివ్కి ఇంప్లిమెంట్ చేస్తావు కదా, దట్ ఈస్ యువర్ నాలెడ్జ్. బై హార్ట్ చేసుకొని వెళ్ళేది నాలెడ్జ్ కాదు. నీకు ఆ టాపిక్ మీద కమాండింగ్ రావాలి, అది అర్థం కావాలి. అది అర్థమైన తర్వాత కదా నువ్వు దాన్ని ఏమడిగినా, ఎటు నుంచి అడిగినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. మరి ఎంతమంది అలాంటి చదువు నేర్చుకుంటున్నామండి? అదే చదువు అలాగే నేర్చుకోవాలి. మీరు అలా నేర్చుకొని చూడండి, 100% మీరు 100% ఆన్సర్ చేయని అవసరం లేదు. మనకున్న సిలబస్లో ఒక 60 to 70% సూపర్గా ప్రిపేర్ అయినా కూడా బ్రహ్మాండంగా రాస్తాం ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. ఎందుకు? నువ్వు 70% నేర్చుకున్నావు, 70%ని 100% ప్రిపేర్ అయ్యావు. లిజన్ ఆల్ ఆఫ్ యూ, 100%లో నువ్వు నేర్చుకున్నది 70%. ఈ 70%ని నువ్వు 100% ప్రిపేర్ అయ్యావు. ఏం వదిలిపెట్లా, అంత నీ కమాండింగ్ ఉంది. అంత కమాండింగ్ ఉన్నప్పుడు నువ్వు ఎంత బాగా రాస్తావు, ఎంత బాగా ఆన్సర్ చేస్తావు. అది ఓరల్గా అడగండి, మీకు ఏదైనా ఎగ్జామ్ రూపంలో అడగండి, బ్రహ్మాండంగా చేయొచ్చు. సో దానికి మనం చేయాల్సింది ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చేస్తున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే చదువుని చదువులాగా నేర్చుకుంటున్నామా, మార్కుల పాయింట్ ఆఫ్ వ్యూలో పరిగెత్తుతూ నేర్చుకుంటున్నామా? చదువుని చదువులాగా నేర్చుకుంటే ఎవ్వరూ చదువు అంటే భయపడరు. అలా నేర్చుకోవడానికి ఏం చేస్తాం? మీరు చెప్తారండి, ఇప్పుడు చదువుతున్నాము, మళ్ళీ కొత్త ఇంకో చాప్టర్ వస్తుంది, మళ్ళీ అది ఎలా ప్రిపేర్ అవుతాము, ఇది ఎలా ప్రిపేర్ అవుతాము అన్నప్పుడు నేను అదే చెప్తున్నాను. మనకి 100% మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు మనం ఏదైనా, మీరు ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు, కెమిస్ట్రీ 180 మార్క్స్కి ఆన్సర్ చేయాలి. అందరూ 180కి చేయట్లా, ఒక 2 to 3% లేదా 5%, ఒక 10% ట్రై చేస్తున్నాం. తప్పు లేకుండా, నెగిటివ్ మార్కింగ్ లేకుండా, నేను అనేది నెగిటివ్ మార్కింగ్ లేకుండా 180కి 180 రైట్ ఫింగర్ టిప్స్ మీదే కనిపిస్తున్నారు మనం చూస్తున్నటువంటి దాన్ని బట్టి ఎనాలిసిస్ ప్రకారం. సో డెఫినెట్గా ఒక 550 లోపల 520 మార్కులు వస్తే ఒక ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అన్నప్పుడు, లేదంటే మెయిన్స్కి వెళ్ళినా సరే ప్రతి సబ్జెక్ట్లో నీకు ఒక 80% 90% చూస్తున్నారని అనుకుంటే ఒక 150 మార్క్స్ వస్తే కూడా క్వాలిఫై అయ్యి మంచి మార్క్ అని చెప్తున్నారు. సో ఇది చెయ్యటానికి మనము అంటే అక్కడ ఎంతవరకు, ఒక కెమిస్ట్రీలో 180 మార్క్స్ నీట్ ఎగ్జామ్ ఎంబీబీఎస్కి అనుకోండి, 180 మార్క్స్కి మనము ఎంతవరకు రాస్తే అక్కడ సక్సెస్ అవుతాము అంటే ఒక 120 మార్క్స్ వస్తే సూపర్. కెమిస్ట్రీలో 120 మార్క్స్ తెచ్చుకున్నారంటే బయాలజీలో 300 వస్తాయి, ఫిజిక్స్ బాగా చేస్తారు. సో నీకు ఇక్కడ స్కోరింగ్ వస్తుంది. అంటే 120 మార్క్స్ రావడానికి నీకు ఎన్ని బిట్స్ పెట్టాలి? 30 బిట్స్ పెట్టాలి. సో 30 బిట్స్ పెట్టడానికి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ 30 బిట్స్ పెట్టడానికి ఏ చాప్టర్కి 3 బిట్స్ వెయిటేజ్ ఉంది, 2 బిట్స్ వెయిటేజ్ ఉంది, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని బాగా చేయాలి. పర్ఫెక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీనింగ్ నీకు అర్థం అవ్వాలి. అలా 30 బిట్స్ అంటే నాకు తెలిసినంత వరకు యావరేజ్గా ఒక 20 చాప్టర్లు బాగా చదువుకుంటే సూపర్గా మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్లు 30 కన్ఫామ్గా పెట్టచ్చండి, 30 బిట్స్ పెట్టచ్చు. సో ఇలా చదువుకుంటే మాత్రం డెఫినెట్గా చదువులో మీరు సక్సెస్ అవుతారు. ఇంకొకటి, నేను బాగా చదువుకున్నానండి, నేను అనుకున్న ర్యాంక్ రాలేదు అంటే, అసలు మనకు కొంతసేపు అందరికీ మంచి కాలేజ్కి వెళ్ళాలి, మంచి ర్యాంక్ రావాలని ఉంటుంది. బట్ అన్నీ మన చేతిలో ఉండవుగా, కష్టపడటం మన చేతిలో ఉంటుంది.
టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవటం మన చేతిలో ఉంటుంది. సో ఒకవేళ మనం ఎక్కడైనా 1% మనం అనుకున్నది సక్సెస్ అవ్వకటు వైపు నడవలేకపోతే డిసప్పాయింట్ అవ్వకూడదు. లైఫ్ అదే కాదు, సో మెనీ ఆప్షన్స్ చాలా ఉంటాయి. కానీ ఈ ప్రాసెస్లో నువ్వేం నేర్చుకున్నావో నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకేం తెలుస్తుందో తెలుసా? ఒక పద్ధతిగా పని చేయటం నేర్చుకుంటావు, పర్ఫెక్ట్గా పని చేయటం అలవాటైంది. నువ్వు ఆ తర్వాత ఏ కోర్సుకు వెళ్ళినా 100% నీకు నువ్వు నచ్చుతావు, నువ్వు అందరికీ నచ్చుతావు. ఎందుకంటే ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తున్నావు, సగంలో వదిలేట్లా. కొంతమంది ఉంటారు 10th క్లాస్లో యావరేజ్గా చదువుకొని ఇంటర్లో సూపర్గా చదువుతున్న వాళ్ళు ఉంటారు. ఇంటర్లో యావరేజ్గా చదువుకొని దానితో ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి, యావరేజ్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి అక్కడ సూపర్ సక్సెస్ అయ్యే పిల్లలు ఉంటారు. ఇంటర్మీడియట్లో చాలా బాగా చదువుకొని మంచి కాలేజ్కి వెళ్ళి అక్కడ డీమోటివేట్ అవుతున్న పిల్లలు ఉంటారు. ఈ ప్రాసెస్లో మనకు కనపడుతున్నది ఏంటో తెలుసా? మనం చేసే పనిలో పర్ఫెక్షన్ ఉంటే నువ్వు ఏ కాలేజీకి వెళ్ళినా సక్సెస్ అవుతావు. నువ్వు చేసే పనిలో పర్ఫెక్ట్గా చేసుకుంటే వెళ్ళి నీ పని నువ్వు చెయ్యి, నువ్వు ఏ కాలేజ్కి వెళ్ళినా సక్సెస్ అవుతావు. అది ఎంత యావరేజ్, అందరినీ యావరేజ్ కాలేజ్కి వెళ్ళమని కాదు, మనం ఎటువైపు మనకు వచ్చినటువంటి మార్కుల ప్రకారం మనం అటువైపుకి మూవ్ అవ్వాల్సి వస్తే అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఒక యావరేజ్ కాలేజ్ నా దగ్గర నేను నా 20 years ఎక్స్పీరియన్స్లో నా దగ్గర చదువుకొని చాలామంది పిల్లలు బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చి చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తున్నారు? ఒక యావరేజ్ కాలేజీలో చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్నారు. ఎలా ఇది పాసిబుల్ అయిందండి అంటే, ఎక్కడికి వెళ్ళినా మన ర్యాంక్ ఏం చేస్తుందండి, ఆ కాలేజీలో తీసుకువెళ్ళటానికే పనికొస్తుంది, అంతవరకే. అక్కడికి వెళ్ళాక నువ్వు ఇంప్రూవ్ చేసుకుని నీ పెర్ఫార్మెన్స్తో నేను అక్కడ సెటిల్ అవుతున్నావు అంతే తప్ప ఆ ర్యాంకే త్రూఅవుట్ 4 years 5 years మనతో పాటు ట్రావెల్ చేయట్లా. మనల్ని మనం ఎలా బిల్డ్ చేసుకుంటున్నాం, మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అది. సో అందరికీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావాలని రూల్ లేదుగా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా ఆపర్చునిటీస్ వెతుక్కొని వాళ్ళ టాలెంట్తో, వాళ్ళకున్న నాలెడ్జ్తో, వాళ్ళకున్న పర్ఫెక్షన్తో తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక 4 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ మనము చదువులాగా కొంచెం సేపు ర్యాంకులని పరిగెత్తకుండా చదువులాగా చూడండి. చదువులాగా అంటే ఏమి నేర్చుకుంటున్నా దానిలో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. 2, సెకండ్ ఏం చెప్తున్నానంటే, నువ్వు ఏ పని చేసేటప్పుడైనా పీస్ ఆఫ్ మైండ్తో చేయి, హరిబరిగా వద్దు. అది చిన్న పనే పెద్ద పనే ఏదైనా 100% నువ్వు సక్సెస్ అవుతావు. మనం చాలా చూస్తున్నామండి ఇవాళ రేపు, సైంటిఫిక్గా ప్రూవ్డ్. మనం ఏమనుకుంటే అదే అవుతాము, మనల్ని మనం నమ్మాలి. పైన నోటితో ఒక మాట చెప్పి లోపల ఇంకొక మాట, పైన నవ్వుతూ ధైర్యంగా చెప్పి లోపల భయపడ్డామంటే అది సక్సెస్ అవ్వదు. మనల్ని మనం గట్టిగా నమ్మాలి, నమ్మి కష్టపడాలి, నమ్మి పని చేయాలి. చేస్తే నీ పని నువ్వు చేయి, ఎందుకు సక్సెస్ అవ్వు? ఇక్కడ ఒకవేళ మనం అనుకున్న ర్యాంక్ వైపు వెళ్ళలేకపోవచ్చు, బట్ ఆ దారిలో అయితే వెళ్తున్నావుగా, దీన్ని ఎక్స్పీరియన్స్గా చేసుకొని ఇంకొంచెం బెటర్గా తర్వాత ఉంటావు కదా. సో అందుకని పీస్ ఆఫ్ మైండ్తో చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. అండ్ ర్యాంక్ అని పరిగెత్తకుండా స్లోగా కొన్ని టాపిక్స్ పెట్టుకోండి, ఆ టాపిక్స్ని పర్ఫెక్ట్గా చేయండి. అలా అన్ని సబ్జెక్టులో ఇంప్లిమెంట్ చేయండి, అన్నిట్లో ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి సబ్జెక్ట్లో మీరు 60 నుంచి 70% పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు. ఎంత ధైర్యంగా వెళ్ళొచ్చమ్మా ఎగ్జామ్కి, ఎంత ధైర్యంగా ఎంత కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళొచ్చు, భయపడాల్సిన అవసరం ఏముండదు. ఫస్ట్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఆపేసేయండి, ఎవరితో కంపారిజన్ వద్దు. ఓకే. సో ఇప్పుడు నేను ఇదంతా చెప్పిన తర్వాత లాస్ట్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఓకేనండి మరి ఇదంతా చెప్పారు కదా, పీస్ ఆఫ్ మైండ్ అన్నారు, పర్ఫెక్షన్ అన్నారు, అంతా బాగుంది. మరి 100 daysని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ 100 daysని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే దానికోసం నేను నాతో పాటుగా ఎంతమంది ట్రావెల్ చేస్తారో చేయండి. మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటున్నాం, మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. 100 daysని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రతి స్టూడెంట్కి ఈజీగా మనం బయటికి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఎంత చదువు వస్తుందో అది చాలా అంటే ఈజీగా మనం ఎలా నేర్చుకోవచ్చు. చదువు అంటే భయం లేకుండా ఒక మంచి మీరు అనుకున్న గోల్ వైపుకి ఎలా మూవ్ అవ్వచ్చు అనేది నేను 100 daysకి ఒక ప్రోగ్రామ్ వేసి చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో చూడండి. అది దాని మీద 100% మీ అందరికీ ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, దీని కంటిన్యూషన్ వీడియో చూడండి. దానిలో నేనేం చెప్తానో చూడండి.
దానిలో ఎన్ని మీకు ఉపయోగపడేటువంటి అంశాలు ఉంటాయో చూడండి. అది కానీ ఫాలో అయితే మన చదువుని భయం లేకుండా ఎలా చదువుకోవచ్చు మీకు అర్థమైపోతుంది. ఓకే, సో అందరికీ చెప్పేది ఏంటంటే ఈ వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అవసరం కాబట్టి. అలాగే దీని కంటిన్యూషన్ వీడియో కూడా వెంటనే చూడండి. చూస్తే ఏం చెప్పారు అది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.